వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఒక అసాధారణమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. 13 నెలలు ఒకే రాశిలో ఉండాల్సిన గురుడు 3 సార్లు 3 రాశులు మారే అరుదైన పరిస్థితి. ఈ సాధారణ సంవత్సరం కాదు ఇది. ఈ పరాభవ నామ సంవత్సరం ఒక ట్రాన్సిట్ రెవల్యూషన్ 2026-27 అనేటటువంటిది తెలుస్తోంది. మరి ఈ భారీ గ్రహ మార్పులు మీ కెరీర్, డబ్బు, కుటుంబం, స్థిరాస్తుల మీద ఎలా ప్రభావం చూపబోతున్నాయి ఇప్పుడు మనం చార్ట్లో ప్రాక్టికల్గా చూసి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే గురుడు 3 దశల్లో మార్పులు, రాహువు 2 దశల్లో మార్పులు, శని లాభస్థానంలో శక్తివంతమైన స్థితి. ఇవి 3 కలిసి మీ జీవితంలో లాంగ్ టర్మ్ గోల్స్, కెరీర్ గ్రోత్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, సోషల్ రికగ్నిషన్ ఇవన్నీ నిర్ణయించే సంవత్సరం ఇది. ఇప్పుడు మనం చార్ట్లో ఒక్కొక్క గ్రహాన్ని ప్రాక్టికల్గా చూసుకుంటూ ముందుకు వెళ్తే కనుక శని సంచారం మొదటిగా తీసుకుందాం. శని సంచారం ఈ సంవత్సరం మెయిన్ గేమ్ చేంజర్ వీళ్ళకి. ఇప్పుడు చార్ట్లో ఇక్కడ చూడండి, వృషభ రాశి ఇది టిక్ చేసిన గ్రీన్ టిక్ ఉన్నది వృషభ రాశి 1 నంబర్. ఎప్పుడైనా 1 ఉన్నది ఈ యొక్క రాశి అవుతుంది, పర్టికులర్ రాశి. సో ఇది వృషభ రాశి దగ్గర ఇక్కడ 1 ఉంది కదా. ఇక్కడ నుంచి చూస్తే శని 11వ స్థానం అంటే లాభస్థానము అంటారు. లాభస్థానంలో సంచరిస్తున్నారు. వృషభ రాశికి శని ఒక యోగకారక గ్రహం. అంటే నార్మల్గానే వృషభ రాశికి శని యోగకారకుడు అవుతారు. అంటే మంచి రిజల్ట్ ఇచ్చేటటువంటి ప్లానెట్ ఒరిజినల్గా. అదే గ్రహం ఇప్పుడు లాభస్థానంలో సువర్ణమూర్తిగా, అది కూడా సువర్ణమూర్తిగా ఉండడం ఇది సాధారణ విషయం కాదు. లాంగ్ టర్మ్ సక్సెస్ ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచి గ్రహం మంచి ప్లేస్మెంట్లో, అది కూడా లాభస్థానంలో, అది కూడా సువర్ణమూర్తిగా, మూర్తిత్వం కూడా చాలా బాగున్నప్పుడు మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. శని మీకు ఏమి ఇస్తారు అంటే చాలా సంవత్సరాలుగా మీరు పెట్టుకున్న లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి, మరియు మీ జీవిత ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మీ కెరీర్లో ఎదగాలనే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫలిత దశలోకి అంటే రిజల్ట్ ఇచ్చే ఫేస్లోకి రావడం ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ అవకాశాలు, బిజినెస్ చేస్తున్న వారికి లాంగ్ టర్మ్ ప్రాఫిట్ రియలైజేషన్, తర్వాత కెరీర్లో స్ట్రగుల్ అవుతున్న వారికి రికగ్నిషన్ అండ్ ఇమేజ్ బిల్డింగ్ చేసుకుని, అంటే వాళ్ళ ఇమేజ్ బిల్డ్ అవుతుంది ఒక రకంగా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే లాభస్థానం అంటే నెట్వర్క్ సర్కిల్, మీ సీనియర్స్, ఫ్రెండ్స్, ప్రొఫెషనల్ కాంటాక్ట్స్, ఇవన్నిటి ద్వారా మీకు సపోర్ట్, ఆపర్చునిటీస్, రికమెండేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తర్వాత గురు సంచారం చూసుకున్నట్లయితే కనుక 3 దశల్లో గురుడు పెద్ద మార్పులు ఇస్తున్నారు. అంటే 3 సార్లు మారుతున్నారు. సో ఈ సంవత్సరం గురుడు చాలా ప్రత్యేకంగా ఉంటున్నారు. కాబట్టి ఒక రాశిలో 13 నెలలు ఉండాలి, కానీ ఈ సంవత్సరం ఆల్రెడీ మనం చెప్పుకున్న విధంగా 3 దశల్లో మార్పులు ఉన్నాయి. డైనమిక్ ఎక్స్పాన్షన్. సో గురుడు ఫస్ట్ ఫేజ్లో జూన్ 2 వరకు, అంటే ఉగాది స్టార్టింగ్ 2026 ఉగాది నుంచి 2 జూన్ వరకు కూడా గురుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉంటున్నారు. చార్ట్లో చూసినట్లయితే కనుక వృషభ రాశికి 2లో ఉంటున్నారు. ఇక్కడ జూన్ 2 వరకు 2nd హౌస్లో ఉంటారు గురుడు. ఇది ధనస్థానము. సో ధనస్థానంలో జూన్ 2 వరకు ఉన్నప్పుడు ధనపరంగా చాలా అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి. ఫ్యామిలీ పరంగా కూడా డెవలప్మెంట్స్ ఉండటము, తర్వాత వీళ్ళకి వాక్చాతుర్యం పెరగడము, తర్వాత అంటే ధనపరమైనటువంటి ఎటువంటి వీళ్ళకి రావాల్సిన పెండింగ్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ వచ్చే అవకాశాలు, మనీ డెవలప్మెంట్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఇది జూన్ 2 వరకు కూడా. తర్వాత వీళ్ళకి ఏంటి అంటే తృతీయంలోకి వస్తారు. జూన్ 2 నుంచి తృతీయ స్థానంలోకి వస్తున్నారు, 3వ స్థానంలోకి. ఈ వృషభ రాశికి ఎప్పుడైతే ఇక్కడ చూసినట్లయితే 1, 2, 3 వృషభం, మిథునం, కర్కాటకంలోకి జూన్ 2న గురుడు వెళ్తున్నారు. తృతీయ స్థానంలో ఇక్కడ చూసినట్లయితే కమ్యూనికేషన్, కరేజ్, సెల్ఫ్ ఎఫర్ట్స్, స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఈ రిలేటెడ్ అంశాల్లో గురుడు మంచి రిజల్ట్స్ ఇస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంటర్వ్యూస్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రజెంటేషన్స్లో పర్ఫార్మెన్స్ మెరుగవుతుంది. మార్కెటింగ్, సేల్స్, పర్చేస్, కమ్యూనికేషన్ బేస్డ్ జాబ్స్ ఇవన్నిటిలో ఉన్న వారికి వాక్చాతుర్యం ద్వారా విజయాలు వస్తున్నాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ తృతీయ స్థానం అనేది పాపస్థానము అనేది గుర్తుపెట్టుకోండి. గురుడు పాపస్థానంలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ లేకుండా ఫలితం రాదు. అంటే సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువగా ఉంటేనే ఫలితం కొంత వస్తూ ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అయితే కూడా మీకు ఎవరి మీద కూడా డిపెండ్ అయినప్పుడు సక్సెస్ రాదనేది కనిపిస్తుంది. మీ కష్టం మీ ఫలితం అంతే. అదే గురుబలం ఉంటే కొన్నిసార్లు మీరు వేరే వాళ్ళ ద్వారా కూడా లాభాల్ని, సక్సెస్ని అందుకోగలుగుతారు. సెల్ఫ్ ఎఫర్ట్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది గురుబలం ఉన్నప్పుడు. ఇక్కడ పాపస్థానంలో గురుడు ఉండడం అదొక నెగిటివ్, బట్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి తృతీయ స్థానంలో గురుడు ఉన్నప్పుడు. అది ఆల్రెడీ చెప్పాను. ఫేజ్ 3లోకి వెళ్ళినప్పుడు గురుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం చతుర్థంలోకి వెళుతున్నారు.
సో చార్ట్లో చూసినట్లయితే చతుర్థ స్థానం అంటే హౌసెస్, ప్రాపర్టీస్, వెహికల్స్, డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. సో అక్టోబర్ 31 వరకు 3లో ఉన్నటువంటి అంటే తృతీయంలో ఉన్న గురుడు చతుర్థం 4th హౌస్లోకి వస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే చార్ట్లో. సో ఇవన్నీ హౌస్, ప్రాపర్టీ, వెహికల్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా గురుడు రిజల్ట్ ఇస్తారు. ప్రాపర్టీ మ్యాటర్స్లో, వెహికల్స్ మ్యాటర్స్లో, అసెట్స్ ఏమైనా కొనాలనుకునేటువంటి వాటిలో అవకాశాలు ఇస్తారు. అంటే వెహికల్స్ కూడా మీకు కొనాలి అనుకున్నా కూడా ఇది మంచి టైం, అంటే కొనిపించే అవకాశాలు, అవి పెరిగే అవకాశాలు అయితే, ఎక్స్పాన్షన్ అయితే ఉంటుంది ప్రాపర్టీ రిలేటెడ్. స్ట్రెస్ కూడా పెరుగుతుంది అదేవిధంగా, ఎందుకంటే చతుర్థము ఫ్యామిలీ ప్లేస్ కూడా, అక్కడ గురుడు ఎన్హాన్స్మెంట్ ప్లానెట్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ రిలేటెడ్ బర్డన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ ప్లేస్లో కూడా. సో ఎప్పుడైతే కెరీర్ ప్లేస్ మీద గురుని దృష్టి డైరెక్ట్ ఆస్పెక్ట్ పడుతుంది కాబట్టి జాబ్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, రెసిడెన్స్ చేంజ్ కూడా వచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. అది వాళ్ళ ఒరిజినల్ చార్ట్లో బలంగా ఉంటే ఇది ఇక్కడ రిజల్ట్ ఇచ్చే ప్లానెట్ గురుడు ఇక్కడ చతుర్థంలో ఉన్నారు కాబట్టి రెసిడెన్స్ చేంజెస్ అవకాశాలు కూడా ఉంటాయి. సో తర్వాత మనం రాహు గ్రహాన్ని చూసుకున్నట్లయితే కనుక కెరియర్ అబ్సెషన్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. December 5 వరకు రాహు దశమ స్థానంలో, అంటే దశమం అంటే మనకి మెయిన్లీ కెరియర్, ప్రొఫెషన్, రెప్యుటేషన్ వీటికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో రాహు ఒక అబ్సెషన్ ప్లానెట్ కాబట్టి ఈ అబ్సెషన్ ఇచ్చే ప్లానెట్ ఇక్కడ 10లో ఉండడం, మీ మైండ్ ఎలా ఉంటుంది, వర్క్ ప్రెషర్ పెరగటము, మొత్తం మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేసేది వర్క్ రిలేటెడ్ కెరీర్ అంటే మీ ప్రొఫెషన్లోనే చేస్తూ ఉంటారు. రికగ్నిషన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, యూనిక్ ఐడెంటిటీ మీకు క్రియేట్ అవుతుంది. టెక్నాలజీ ఫీల్డ్, ఫారిన్ కంపెనీస్ ఇవన్నీ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడాను ఫారిన్ ఆపర్చునిటీస్, న్యూ టెక్నాలజీ ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. బట్ కేతువు అట్ ద సేమ్ టైమ్ రాహు 10లో ఉన్నప్పుడు కేతువు ఎక్కడ ఉంటున్నారు, కేతువు చతుర్థంలో ఉన్నారు. December 5 వరకు కేతువు చతుర్థంలో ఉన్నప్పుడు ఇది కొంచెం సెన్సిటివ్ పొజిషన్. సో పాసిబుల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే డొమెస్టిక్ డిసాటిస్ఫాక్షన్స్, అంటే ఇంటి పరంగా కొంత డిసాటిస్ఫాక్షన్స్, కంఫర్ట్ ఇష్యూస్, అంటే ఇది మెంటల్ పీస్కి సంబంధించిన ప్లేస్ 4th హౌస్. ఈ యొక్క 4th హౌస్లో కేతు ఉన్నప్పుడు మెంటల్ పీస్ డిస్టర్బ్ అవటం ఎక్కువగా, అది కూడా డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్లో కొంత డిసాటిస్ఫాక్షన్స్, కంఫర్ట్ ఇష్యూస్, మదర్ హెల్త్ కన్సర్న్ కూడా కొంతవరకు కొంతమందికి ఉంటూ ఉంటుంది. అండ్ ఇంట్లో ఎక్కువగా ఉండడానికి ఇంట్రెస్ట్ అనేది అనిపించకుండా ఉంటుంది. ఆఫీస్లో ఎక్కువ టైం గడిపే పరిస్థితి బికాస్ ఆఫ్ వర్క్ ప్రెషర్ అవ్వచ్చు కూడా, అది కూడా ఉంటుంది ఒక రీజన్. అండ్ December 6 తర్వాత తీసుకుంటే కనుక మేజర్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద మార్పు ఏంటంటే రాహు December 6 నుంచి రాహు భాగ్యస్థానంలో ఉంటున్నారు, అంటే 10 నుంచి 9లోకి వస్తున్నారు. కేతువు తృతీయం, అంటే కేతువు 3వ స్థానంలోకి వస్తున్నారు. సో ఎప్పుడైతే రాహు భాగ్యస్థానంలో ఉంటారో ఇది హైయర్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఫారిన్ ట్రావెల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, స్పిరిచువల్ క్యూరియాసిటీ కూడా ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. పాసిబుల్ ఈవెంట్స్ ఏంటి అంటే ఫారిన్ జాబ్ ప్లానింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. హైయర్ స్టడీస్ కూడా మీరు నెక్స్ట్ లెవెల్ స్టడీస్ కూడా మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా మీకు అవకాశాలు అనేవి బాగా వస్తున్నాయి. తర్వాత కేతువు తృతీయ స్థానంలో వచ్చినప్పుడు ఇక్కడ చూసినట్లయితే కేతువు 3లో ఉన్నారు వృషభ రాశికి. కరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చాలా ఎక్కువ రిస్క్ టేకింగ్ టెండెన్సీ అనేది వచ్చేస్తుంది. కానీ ఇది ఒక లిమిట్ వరకు మంచిదే, కానీ ఎక్కడ ధైర్యం చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. లేకపోతే కనుక అన్నెసెసరీ రిస్క్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఇండికేటర్స్ ఇక్కడ ఈ సంవత్సరం ఏం కనిపిస్తున్నాయి అంటే కనుక సేవింగ్స్ మైండ్ సెట్ మీకు డెవలప్ అయిపోతుంది, మనీ హ్యాండ్లింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది. తర్వాత గ్రాడ్యువల్ వెల్త్ అక్యుములేషన్, మీరు వెల్త్ని అక్యుములేట్ చేసుకోగలుగుతారు గ్రాడ్యువల్గా. తర్వాత కుటుంబంలో మీకు హార్మనీ, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అనేది స్లోగా December నుంచి ఇంకా పెరుగుతూ ఉంటుంది. తర్వాత October 31 తర్వాత ప్రాపర్టీ పర్చేస్, వెహికల్, అసెట్స్ ఏమైనా పర్చేస్ చేయాలంటే పాజిటివ్ పీరియడ్. బట్ డాక్యుమెంటేషన్ స్ట్రెస్, లొకేషన్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. తర్వాత డొమెస్టిక్ మీకు ఎమోషనల్గా గ్యాప్ అనేది కొంత వచ్చే అవకాశాలు, డొమెస్టిక్ డిసాటిస్ఫాక్షన్ అయితే చెప్పాము ఆల్రెడీ. ఫ్యామిలీ టైం తగ్గే అవకాశం కూడా డిసెంబర్ వరకు కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా గురు మార్పు జరగడం వల్ల మీకు వర్క్ ప్రెషర్ కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. December 6 నుంచి ఫారిన్ ట్రావెల్ ప్లానింగ్, హైయర్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్ వీటి మీద ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత వీళ్ళు చాలా అంటే గురుడు మల్టిపుల్ చేంజెస్ ఉన్నాయి, రాహు సైన్ చేంజెస్ అవుతున్నారు 2 సార్లు, శని పవర్ఫుల్ పొజిషన్లోనే ఈ సంవత్సరం అంతా కంప్లీట్గా నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు అక్కడే ఉంటున్నారు. కాబట్టి మంత్లీ గైడెన్స్ కూడా తీసుకోండి. ప్రతి నెల గ్రహాల మార్పులు కూడా ఉంటూ ఉంటాయి, వేరే చిన్న గ్రహాలు. ఇప్పుడు 4 పెద్ద గ్రహాలు మాత్రం మనం చెప్పుకుంటాం ప్రతి సంవత్సరం. బట్ నెల మారే గ్రహాలది కూడా ప్రతి మంత్లీ రిజల్ట్ కూడా చెక్ చేసుకుంటే టైమింగ్ అనేది మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు, ఎప్పుడు ఏ వర్క్ చేయాలి, ఎప్పుడు ఏది స్టార్ట్ చేస్తే మంచిది అనేది కూడాను.
సో గైడెన్స్ ఉంటే మీకు కన్ఫ్యూజన్ తగ్గుతుంది, డెసిషన్స్ కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఇది మీకు ఓవరాల్గా చూసినట్లయితే లాంగ్ టర్మ్ సక్సెస్ ఇయర్ అని చెప్పుకోవచ్చు, అలాగే కెరీర్ రికగ్నిషన్ ఇయర్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ సెల్ఫ్ ఎఫర్ట్ చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. డొమెస్టిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీ కష్టం మీ విజయాన్ని నిర్మించే సంవత్సరం. సరైన దిశలో అడుగులు వేస్తే మీరు ఊహించని స్థాయికి చేరుకునే అవకాశం ఈ సంవత్సరం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. వృషభ రాశి ఫ్యామిలీ అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు.